దుంపల్ని ఇలా పొడవుగా కట్ చేసేసుకుందండి మంచిగా. దీన్ని పకోడీ కింద వేసింది. కార్న్ఫ్లోర్ వేసి అందులో శనగపిండి, పసుపు వేసింది, కొంచెం కారం, గరం మసాలా పౌడర్, తగినంత సాల్ట్ అన్నీ వేసుకొని మిక్స్ చేసి ఈ ముక్కలను కూడా అందులో వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకుంటుంది ఒక 5 minutes. వాటర్ వేసుకోవాలి. వేయి మరి వాటర్, కొంచెం వాటర్ వేసుకొని అలాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ పెట్టుకొని చక్కగా చిప్స్ని మొత్తం వేపేస్తుంది చూడండి. చామదుంపల చిప్స్ పకోడీ. అయిపోయినాయమ్మా, మంచిగా ఫ్రై అయిపోయినాయి. అన్నీ అయిపోయినాయా? అన్నీ అంతే, ఒక వాయిలో వేసేసిన. ఒకే వాయిలో అన్నీ వేసేసింది. చక్కగా చామదుంపల ఫ్రై రెడీ రాదమ్మ కోసం. పకోడీ, చామదుంపల పకోడీ.